హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఈ కార్తీక మాసం ముగిపోతుంది. ఈ ముగిసేలోపు ఈ ఒక్క చిన్న కథ వింటే మీకు జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి. బిల్వ మహిమ గురించి తెలుసుకుందాం. బిల్వము అంటే మారేడు దళము. శివునికి అత్యంత ప్రీతికరమైన పత్రిగా చెప్పబడుతుంది. దీని దళం 3 ఆకుల్ని కలిగి ఉంటుంది. త్రిమూర్తులకు ప్రతీక. కుడి ఎడమల విష్ణు బ్రహ్మలు, మధ్యన శివుడు ఉన్నట్లు భావించాలి. మారేడు చెట్టుకే మాలూరము, శ్రీఫల, శాండిల్య, శైలూష, బిల్వ, ధూమ్రాక్ష, శివప్రియ అనే పేర్లు 21 వరకు ఉంటాయి. ఈ చెట్టు మొదలు చుట్టూ 100 మూరల వరకు ఎంతో పవిత్రమైన స్థలమని, దీని ఆకులు పొరపాటున కాలికి తగిలిన అల్పాయుష్కులు దరిద్రులు అవుతారని శివుని ఆనతి. 1000 పద్మాలతో పూజ చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో ఒక్క బిల్వదళంతో పూజ అంతటి ఫలితాన్ని ఇస్తుంది. బిల్వవనం కాశీతో సమానం అని, బిల్వవృక్షం ఒక్కటే గంగాతీరంతో సమానమని, ఆ చెట్టు ఉండే తావులలో తాను లింగరూపుడై అదృశ్యంగా గాని ఉంటానని ఈశ్వరుడు సెలవిచ్చాడు. బిల్వం ఇంటి ఆవరణలోని ఈశాన్యంలో ఉంటే ఐశ్వర్యము, తూర్పున సౌఖ్యము, పశ్చిమాన పుత్ర సంతాన వృద్ధి, ఒక్క దక్షిణాన మాత్రమే ఆపదల నివారణ అని సంభవిస్తాయి. వసంత గ్రీష్మ ఋతువుల్లో శివుని పూజించిన వారు అనంత కోటి గోదాన ఫలితాన్ని పొందగలరు.